కొమరంభీం జిల్లాలో పెద్దపులి దాడిలో లక్ష్మి అనే యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారం ఉందని తెలిసినప్పటికీ అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అందుకే ఘటన జరిగిందని మండిపడుతున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న లక్ష్మి కుటుంబ సభ్యులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గన్నారం గ్రామంలో పులి దాడిలో మోరే లక్ష్మి అనే మహిళ మృతి చెందడంతో అయితే ఇటు గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే లక్ష్మి మృతి చెందిందనేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఓవైపు ఏమో మీరు 2 రోజుల నుంచి కూడా మీ గ్రామ సరిహద్దులోనైతే ఇటు పులి సంచారం ఉందని చెప్తున్నారు. ఇటు అటవీ శాఖ అధికారులు రాలేదా, మరి మీకు హెచ్చరికలు చేయలేదా, ఏంది పరిస్థితి? చేయలేదు సార్, హెచ్చరికలు మాకు తెలియజేయలేదు సార్. చెప్పాలి కదా వాళ్ళు కూడా, ఇట్లా పులిని సంచారం చేస్తాంది అని చెప్తే మేము కూడా చెప్పుకుంటాం, పోవద్దు పత్తి చేనులల్లా అని. మాకు ఏ సమాచారం తెలియదు. పోయిన్లు 7 గంటలకే పోయిన్లు. పోయిన 7:30 ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఏరిన్లేము పత్తి. ఇది అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో? పులి దాడి చేసిన సమయంలో 6 ఉన్నారు, పక్కకే ఉన్నది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మిగతా వాళ్ళ పరిస్థితి అంటే అది దాడి చేసింది. పులి అంటే ఎట్లుంటుంది సార్, అది దూరం నుంచి చూసి దగ్గర నుంచి చూసిందో అచ్చి ఎగ్దాం మీద పడింది. మీద పడే వరకు ఉన్న వ్యక్తులు అందరూ పారిపోయింది. ఈమె వాళ్ళలో చిక్కుకున్నది. ఏం డిమాండ్ చేస్తారు మరి? కూలి పని. ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ చేసినాము 50 లక్షలు, 5 ఎకరాల ల్యాండు, ప్రభుత్వ ఉద్యోగం ఆమె భర్తకు అని డిమాండ్ చేసినాం. మనతో పాటు లక్ష్మి భర్త వాసుదేవ్ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని గంటలకు వెళ్ళారు మీ భార్య ఇటు పత్తి చేనులో పత్తి వేయడానికి? ఏం జరిగింది? పోతున్నా 7 గంటలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పోయినాక మళ్ళీ పులి దాడి చేసింది అన్నాక పత్తి చేనులో మేము వెళ్ళి వచ్చినాం. జార్ నంబర్ అధికారులు వచ్చారా మరి? ఏమన్నారు అక్కడికి వచ్చి? అధికారులు అక్కడికి అక్కడికి పోయినాలే. నేను సీదా హాస్పిటల్ వచ్చిన, మేము డ్యూటీకి పోయి ఉండే. వైపు ఇటు మీరు ఫారెస్ట్ అధికారి కార్యాలయం వద్ద ఇటు ధర్నా చేసారు, ఏం హామీ ఇచ్చారు అధికారులు? 50 లక్షలు, 5 ఎకరాల భూమి, 5 ల్యాండ్, 50 లక్షలు. మరణ హస్బెండ్కు జీవితం, అది నౌకరు. వైపు గతంలో కూడా ఇటు మీ ఏరియాలోనే ఇటు సిరిపూరు నియోజకవర్గంలోనే గతంలో కూడా 2 మృత్యువాత పడ్డారు పులి దాడులు. మళ్ళీ దాదాపుగా 4 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు దాడులు జరిగాయి. అసలు మరి అటవీ శాఖ అధికారులు రావట్లేదా? పులి సంచారం ఉన్నప్పుడు మీకు చెప్పడం లేదా? వాళ్ళు చెప్పలే, వాళ్ళు మరి చెప్పదు కదా తిరుగుతుందని, ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు చెప్పాలి కదా, అట్లా చెప్పాలి. ఏమి ఇంకా చెప్పండి. ఇప్పుడు గ్రామాలను అయితే హెచ్చరికలు చేస్తారు, గ్రామాల్లో హెచ్చరికలు చేస్తారు. మాకు తెలియంది మేమేం చెప్పాలి? మా ఏరియాలో చేయలేదు సార్. మా ఏరియాకు ఒక్కడిగా చెప్పాలి, ఎవరేం చెప్పాలి ఫారెస్ట్ వాళ్ళు. సార్ చెప్పండి, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? అధికారుల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు మీరు? చెప్పిన సార్ ఇంతకుముందు, ఒకటి 5 ఎకరాల భూమి, మళ్ళా ఒకటి ప్రభుత్వ ఉద్యోగం భర్తకు, అంతే. గ్రామాల్లో పరిస్థితి ఎట్లున్నాయి మరి? ఇప్పుడు ఇటు పులి దాడి జరిగింది, ఇప్పుడు మళ్ళీ పత్తి మీకు చేతికట్టే టైం కూడా లేదు, పోవడానికి భయం కూడా అవుతుంది. మాకు ఏం లేదు, మాకు అడవి వాళ్ళు మాకు సౌకర్యం కల్పించాలి, పులులు గిల్లు రాకుండా. మాకు కావాలా ఉండాలి, మాకు జీతాలు తీసుకుంటారా? గవర్నమెంట్ ఇస్తలేదా? ఆ జీతాలు కూడా మేమే ఇస్తున్నాం, మా నుంచే కట్ చేస్తాను. చూడొచ్చు, ఇటు బాధిత గ్రామాల ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నది ఒకటే, తమకు అసలు పులి సంచారం ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారు, తమకు హెచ్చరికలు చేయకపోవడం వల్లనే ఇప్పుడు ప్రాణ నష్టం జరిగిందనేసి ఇటు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఎవరైతే ఇటు ప్రభుత్వం తరఫున తమకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, కాజ్నగర్ నుండి.